సో ఇప్పుడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళు తప్పు చేశారు, 2 విషయాలు కల్తీ జరిగింది, సో ఒప్పుకోండి, ఎంతో కొంత శిక్ష పడుతుంది, ఎందుకు చేయలేదని అని చెప్తారని అన్నారు. మీరేమంటారు? అట్లా అనిపించిందా మీకు అన్నప్పుడు? నాకు అట్లే అనిపించింది. మీకు అట్లా అనలే ఆయన. అసలు నెయ్యిలో ఇది లడ్డులో నెయ్యే లేదు అంటుండు. వాళ్ళు చేసిన ఆరోపణలు ఏంది? పంది కొవ్వు లేకపోతే ఆవు కొవ్వు కలిసిందని చెప్పారు. ఇప్పుడు నెయ్యి లేనప్పుడు కల్తీ నుంచి కలిసింది. కొత్త రాగం ఎత్తుకున్నారు, రసాయనాలు కలిపారు అని ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు. తర్వాత ఆయన మాట్లాడిన దాంట్లో ఓ మాట అన్నాడు, వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి చేసిందని. నేను అనట్లే, కాకపోతే ఆయన నియమించినటువంటి కమిటీ తప్పు చేసిందని చెప్తున్నాం అంటుండు. కానీ ఇక్కడ లడ్డూలో కల్తీ జరిగిందా జరగలేదా అది చెప్పు నాకు. ఇప్పుడు లడ్డూలో నెయ్యి ఉందా లేదా పవన్ కళ్యాణ్ చెప్తే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. నెయ్యి లేదన్నారు కదా బ్రో. మరి నెయ్యి లేనప్పుడు కల్తీ ఏడు ఉన్నది బ్రో? మళ్ళీ నెయ్యి లేనప్పుడు కల్తీనే కదా జరిగేది. ఇప్పుడు అక్కడ ఆరోపణలు ఏంది? పంది కొవ్వు నుంచి తీసేటువంటి నెయ్యి, లేకపోతే నూనెలు, లేకపోతే ఆవు కొవ్వు నుంచి తీసినటువంటి వాటిని కలిపిరు, కల్తీ జరిగింది అన్నారు. అది ఎంక్వైరీ చేసిరు. కల్తీదా? ఆ ఎంక్వైరీ చేసిరు. ఎంక్వైరీ అయితే క్లియర్ చెప్పిరు. ఆడ నెయ్యే కనపడలేదు. నెయ్యి కనపడనప్పుడు ఈ పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిపిరు అనడానికి అసలు సాక్ష్యాలే లేవు అని చెప్పింది. మన డిప్యూటీ సీఎం కూడా అదే చెప్పిండు. కాకపోతే హెరిటేజ్ పేరు ఎందుకు ఎత్తుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శిష్యులు? హెరిటేజ్ అంటే పెద్ద సంస్థ అండి. ఇంతకుముందు కర్ణాటకలో బ్యాన్ చేసినటువంటి ఆ మిల్క్ ప్రొడక్ట్స్ కేరళలో బ్యాన్ చేశారు. తిరుపతికి సంబంధం లేదు కదా సార్, దానిలో తిరుపతి జోలికి వెళ్ళింది లేదు కదా, ఇప్పుడు ఎందుకు ఎత్తడం? తిరుపతి అంటే వీళ్ళు చేసేది ఎందుకంటే ఆరోపణలు చేసింది ఏంది? వీళ్ళు శాంపుల్ తీసుకున్నది కూడా వీళ్ళు వచ్చినప్పుడు శాంపులే, వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లే, వీళ్ళు ఇచ్చినటువంటి ఎంక్వైరీ వీళ్ళకే నెగిటివ్గా వచ్చింది. అసలు నెయ్యే లేదన్నారు. దాన్ని పట్టుకొని పొద్దున్న లేతే తిరుపతి వెంకటేశ్వర స్వామిని అసెంబ్లీలకు తీసుకొచ్చి దాని మీద చర్చలు పెట్టి వందల కోట్ల హిందువుల యొక్క మనోభావాలతోటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆడుకున్నది. ఫస్ట్ వాళ్ళు క్షమాపణ చెప్పాలి. కూటమి ప్రభుత్వమే క్షమాపణ చెప్పాలి. ఏంది బ్రో మైండ్ పని చేస్తుందా బ్రో? మీకు పని చేయట్లేదు, చేయకుంటే మేము డిప్యూటీ సీఎం ఏం అడిగిండో ఆయనకు పని చేస్తుందో లేదో ఫస్ట్ అడగండి. కలయిక లేకే మీలాంటి వాళ్ళు తయారవుతున్నారని విమర్శలు కూడా చేస్తున్నారు. అవునవునవునవును. ఎందుకంటే పవిత్రంగా తినేటువంటి లడ్డుల ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని చెప్పి ఒక నీచులు ఆ పవిత్రంగా ఒక హిందూ సాంప్రదాయబద్ధంగా ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా కొలిచే హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకొని ఈరోజు కల్తీ కలవలేదు, పంది కొవ్వు కలవలేదు, రసాయనాలు కలిసినాయి అని చెప్పేటోళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళు హిందువులకి క్షమాపణ చెప్పాలి ఫస్ట్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డిని ఏమంటారండి? ఎంక్వైరీ చేసిరు, రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ బయట పెట్టండి, దాని మీద చర్చించండి, దాని గురించి మాట్లాడండి. పందికు వేడపోయింది, ఖచ్చితంగా పోతాడు. లోకేష్ అయితే 2029 తర్వాత 100% పోతాడు.